హాయ్ సార్, చాలా బాగుంది సినిమా. యాక్చువల్ నేను సినిమాలు ఎక్కువ చూడనండి సార్. ఇంత ఎమోషనల్గా ఉంది ఈ మూవీ. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. ఇది అద్భుతంగా ఆడుతుంది ఈ సినిమా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది ఆయనకు. ఆయన ఆ రోజు థ్యాంక్స్ చెప్పారు. కిరణ్ అబ్బవరం గారు చాలా సింప్లిసిటీ పర్సన్ అండి. ఆయన అహంకారం అస్సలు కనబడదు. నేను హీరోని అనే మాట ఎక్కడ ఉండదు ఆయనకు. మాతోనే కలిసి కూర్చున్నారు ఆయన. లవ్ అండి. రెండోది ఏంటంటే అనాథ. ఆ అనాథకు కనీసం ఎవరు ఇళ్లలో పెట్టుకోరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు, అన్నం కూడా పెట్టని పరిస్థితిలో ఒక అమ్మాయి అంటే అమ్మాయినే ఈయన కౌన్సిలింగ్ చేస్తాడు. ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిన అమ్మాయిని కౌన్సిలింగ్ చేస్తాడు. అమ్మాయి చివరికి ఇతను ఇష్టపడుతుంది, ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చివరికి అతను చనిపోయిన తర్వాత ఆత్మరూపంలో కూడా వచ్చేసి ఈమెకి అనేక విధాలుగా హెల్ప్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉన్నాయి. మామూలుగా ఏం లేదు. చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. ఓ సూపర్. మణిశర్మ గారే ఒక ప్రయోగశాల. మ్యూజిక్కి ప్రయోగశాల అంటే ఈవెన్ చిరంజీవి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయన మ్యూజిక్ పరంగా ఆయన లైఫ్ ఇచ్చిన వ్యక్తి ఆయన. సో ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అదే ఇది హిట్ అయిపోతుంది. హిట్ ఆల్రెడీ అయిపోయింది సినిమా. నిజంగా సినిమా వచ్చిన తర్వాత నాకు కూడా గౌరీప్రియకు గుడి కట్టించాలని ఫీలింగ్ అనమాట. అంత బాగుంది అన్న తన పర్ఫార్మెన్స్. చాలా పీక్స్, అంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ సినిమా మొత్తం కొన్నిసార్లు కిరణ్ అబ్బవరం కనిపించకపోయినా కూడా సినిమాని తన భుజాల వేసుకుని రన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గౌరీప్రియ గారు. ఫస్ట్ ఫిల్మ్ ఎవరు చెప్పారు? నీ ఏ ఛానల్ చెప్పు. ఆయన పెద్ద పెద్ద సీతారామన్ లాంటి సినిమా తీసిన వ్యక్తి ఆయన. సో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నేను ఫస్ట్ సినిమా అంటే ఎంతో కరెక్ట్ నాకు చెప్పు. సో ఆయన డైరెక్షన్ నా సామిరంగా ఊచకోతుంటుంది లోపల. అంటే మా సీన్స్ ఉండవు, రొమాన్స్ ఉండదు, ఆకు ఉండదు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, ఏముండవు. కానీ క్లీన్ లవ్ స్టోరీ మీద ప్రతి ఒక్కడు కూడా ఎంత పెద్ద గుండె అంటే గట్టి గుండె అయినా కూడా కరిగిపోతుంది అన్నమాట. గౌరీప్రియ చెప్తున్నా కదా, తన గుడి కట్టొచ్చి అంత బాగుంది పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంది. ఆమె కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, ఆమె ఏడుస్తుంటే అదే ఇంత ప్రాణం పెట్టాలా, ఇంత కసిగా పనిచేయాలన్న ఫీలింగ్ అనిపించింది అనమాట. తను కానీ మన కిరణ్ అబ్బవరం కానీ ఈ సినిమాలో మన సిరి కూడా చాలా అద్భుతంగా, తన గ్లామరస్ చాలా అద్భుతంగా అనిపించింది. సో ఇంటర్వెల్స్ నాకు బాగా నచ్చిన సీన్ చెప్తానన్న. ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయము, చాలా చాలా బాగా అనిపించింది. సో సెకండ్ హాఫ్లో ఇంకో సీన్ ఉంటుంది, ఏంటంటే కుక్కతో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అనమాట. అది ఎవరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అక్కడ సాహసం ఎవరు చేయలేరు. ఆ ఫైట్ సీన్ చాలా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సీన్ ఇంకా చాలా అంటే మెయిన్గా అంటే ఇంటర్వెల్లో ఆ ఏడ్పించే సీన్స్ అసలు నా చరిత్రలో ఇప్పుడు అటువంటి సినిమా చూడలేదు. ఒకప్పుడు వెంకటేష్ గారు ఆ రకంగా ఏడ్పించేవారు, ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారు ఆ రకంగా ఏడ్పించడం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా చాలా బాగుంది. నాకు మెయిన్గా ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కూర్చున్న తర్వాత కొద్దిగా 20 minutes కూడా ఎందుకో ల్యాగ్ అవుతుంది, ఎక్కడో కొద్దిగా ఇట్లా ఉన్న సినిమా కొద్దిగా డౌన్ఫాల్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది. మణిశర్మ మ్యారలెస్ ఇచ్చి పడేశాడు. తన గుర్తుందా సాంగ్ ఉంటుంది అన్న, అసలు ఆ టేకింగ్, ఆ విజువలైజేషన్, ఆ సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగా అనిపించింది. సో మెయిన్ ఒక ఇంటర్వెల్లో సీన్ ఉంటుంది అన్న, మొత్తం థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అంటే గుండె చప్పుడు డబ్డు 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 ఆ సీను మాత్రం ఏమన్నా మ్యూజిక్ కొట్టాడు అలా ఫీలింగ్ అనిపించింది. సో అంత ఫెంటాస్టిక్గా నాకు కిరణ్ అబ్బవరం బాగుంది, గౌరీప్రియ పర్ఫార్మెన్స్ బాగుంది, మణిశర్మ మ్యూజిక్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అంత బాగుంది. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్లో 20 minutes మాత్రం కొద్దిగా ఎందుకో డౌన్ఫాల్ అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా అయితే సినిమా ర్యాప్ చాలా చాలా బాగుంది. 100 కోట్లు ఈజీ కన్ను మూసుకొని వచ్చేసాను. 100% కన్ను మూసుకొని 100 కోట్లు వచ్చేసాయి. కానీ హిట్ అంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కానీ నాకెందుకో యాజ్ ఏ కిరణ్ అబ్బవరం అభిమానిగా ఆ సెకండ్ హాఫ్లో 20 minutes కొద్దిగా ఎందుకో అనిపించింది. మరి నాకు అనిపించిందో ఎవరికి అనిపించిందో తెలియదు, కానీ అది కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుంది. చూడొచ్చు, దాని ఫ్యామిలీతో రావచ్చు. మెయిన్ లవర్స్కి అయితే మంచి మూవీ, ఇది మంచి పండుగ చేసుకోవచ్చు అన్నమాట సినిమా. ఇప్పుడు కూడా నా మనసులో పోవట్లేదు బ్రో. నా ఫస్ట్ లో గుర్తొచ్చింది నాకు ఈ సినిమాతో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు చూసినంతసేపు హీరోయిన్ ఇక్కడ వరకు చూసి హీరో చెప్తాడు, మిమ్మల్ని ఇక్కడ చూస్తున్నా అక్కడ చూస్తున్నాను, నేను ఇప్పుడు చూస్తున్నా బ్రో ఆమెను ఎక్కడో చూస్తున్నా, అంతలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మణిశర్మ మ్యూజిక్, స్టోరీ సెలెక్షన్ అంతా బాగానే ఉంది బ్రో. 3 hours అయినా సరే మనస్ఫూర్తిగా నేను చూసాను. నాకేం అనిపించలేదు బ్రో. మరి నేను మూవీ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు మేబీ, నాకు మాత్రం ఏం ల్యాగ్ అనిపించలేదు. సినిమా మాత్రం చాలా హీరో పర్ఫార్మెన్స్ తెలుసు కదా బ్రో, హీరో నడిపిస్తున్నాడు సినిమాను మొత్తం ఒంటి చేత్తో. అట్లా పర్ఫార్మెన్స్ పీక్స్లోనే ఎక్కడ బోర్ కొట్టు. నాకేమనిపించింది
క్లైమాక్స్లో నేను ఊహించలేదు బ్రో, మళ్ళీ అట్లా జరుగుతుందని నేను ఊహించలేదు. ఏమో ఫస్ట్ హాఫ్లోనే సినిమా అయిపోయింది అనుకున్నాను, తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం కొంచెం అనిపించిన క్లైమాక్స్లో ఇంకేం ఉంటుందిలే అయిపోయిందని సినిమా అనుకున్నా. బట్ ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్లో కూడా ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంది. చెప్తున్నా కదా బ్రో, నేను ఆయన సినిమాలో ఆమెను ఇలా చూస్తే ఈ రేంజ్లో నేను రియల్ లైఫ్లో చూడాలనుకుంటున్నాను ఆమెని. ఖచ్చితంగా ఒక సాయి పల్లవి అంత రేంజ్కి వెళ్తుందని అనుకుంటున్నాను బ్రో ఈ సినిమాతో. మణిశర్మ మ్యూజిక్ బాగానే వర్కౌట్ అయింది బ్రో, 100% న్యాయం చేస్తాడు ఈ సినిమాకి. బట్ ఈ సినిమాలో నెగిటివ్గా చెప్పుకోవడం కంటే ఏం లేదు బ్రో, ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు మంచిగానే ఎమోషన్ ఇచ్చారు, మంచిగానే కనెక్ట్ అయింది కూడా. 100% హిట్టే బ్రో, 100 కూడా సీజన్ వస్తుంది సినిమా. హలో అండి, చెన్నై లవ్ స్టోరీ చూసి ఇప్పుడే వచ్చాను. మూవీ చాలా బాగుంది. లవ్ స్టోరీ కిరణబోరం బేసికల్లీ ఆయన యాక్టింగ్ మనందరికీ తెలుసు. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే హీరోయిన్ యాక్టింగ్ చింపేసింది, కిరణబోరం కూడా యాక్టింగ్ చింపేశారు. హత్తుకుపోయే సినిమా అన్న. చాలా మంది ఇప్పుడు సినిమాలో హీరోయిన్ తెలుగు అమ్మాయి కదా, అవును. ఆమె యాక్టింగ్ నుంచి అంతగానో మీకు ఏం నచ్చింది అంటే హీరోయిన్ లో యాక్టింగ్? యాక్చువల్ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్ రావాలి అనుకుంటాం. వచ్చిన తర్వాత ఆమె యాక్టింగ్ ఎలా నచ్చిందంటే మనం ఏం చెప్తామన్నా, అంటే అదే మీకు ఏ సీన్ నచ్చింది అంట? ప్రతి సీను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ కూడా ఆమె చెప్పే ప్రతి డైలాగ్ కానీ, ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమె క్లారిటీ కానీ, షీఈస్ వెరీ వెల్ ప్లానెడ్ మూవీ. గతంలో వచ్చిన సినిమాలకి ఇది చాలా డిఫరెంట్. సీతారామ మూవీ చూసారా మీరు? సీతారామ మూవీ చూసారు కదా మీరు? సీతారామ మూవీలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, అంతకు మించి ఉంది లవ్ స్టోరీ. ఎండింగ్ పాయింట్ అయితే చింపేశారు. అసలు ఒక హీరోయిన్ పిచ్చెక్కిచ్చే ప్రేమ ఆమెదు, మామూలు పిచ్చెక్కించే ప్రేమ కూడా కాదు. అవుట్ ఆఫ్ 5 to 5 కాదు, 10 to 10 కూడా ఇవ్వచ్చు ఈ సినిమాకి. మ్యూజిక్ అన్న మణిశర్మ గారు చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎంత కావాలో అంత ఇచ్చారండి మూవీకి, ఎంత కావాలో అంత ఇచ్చారు. ఎక్కడ ఏం చేయాలో అది చేసేసారు. అంటే యాక్చువల్ ఇంకా నేనైతే ఒకటే చెప్తాండి, కిరణ్ అబ్బవరం గారు ఎక్కేశారు, 10 మెట్లు ఎక్కేసినట్లే. సూపర్ మూవీ అండి, సూపర్. నథింగ్ బ్రో, యాక్చువల్గా హీరో చనిపోవడం మళ్ళా బ్యాక్ డ్రాప్లో రావటం అది ఎలా ఉంటుందా అని చెప్పేసి బిఫోర్ నిన్న ఏదైతే ఉందో ప్రీవియస్ చూసి చెప్తే ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాం, కానీ మరీ అంత ఓవర్ యాక్షన్ లేదు అలా అని చెప్పేసి ల్యాగ్ కూడా లేదు. బాగుంది, ఎలా నడిపించాలో డైరెక్టర్ గారు అలానే నడిపించారు. అట్లా ఏం లేదు బ్రో, చెప్పేది మరి ఎలా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూస్తారు, కానీ మూవీ మరీ అంత బోర్ కొట్టేంత ఏం లేదు. హీరోయిన్ యాక్టింగ్ సూపర్ చాలా బాగా చేశారు. గౌరవ్ ప్రియ గారు మన తెలుగు అమ్మాయి ఎవరైతే ఇదైతారు చాలా బాగా ఎక్సలెంట్గా చేశారు. డెఫినెట్గా ఎవరైనా ఫ్యామిలీతో రావచ్చు. సాంగ్స్ కూడా ఎక్కడ మనకైతే హైలైట్ అయినట్టు డైరెక్ట్ బిఫోర్ కనిపించలేదు, కానీ మూవీకి రిలేటెడ్గా మూవీకి తగ్గట్టు చాలా బాగా చేశారు. బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది, సూపర్. లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ చూసిన స్టార్టింగ్లో నుంచి బేల్ అయిపోయిన నుంచి సినిమా రన్నింగే నడిచింది. ఇక ఎక్కడ బోర్ లేదు, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరో అది బాగుంది, హీరోది బాగుంది, ఇద్దరి ప్లేస్ అయింది అక్కడ యాక్టింగ్. సినిమా తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి యాక్టింగ్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. మా తెలంగాణలో ఏ ప్రవర్తన ఉంటుంది ఆ ప్రవర్తనతో చాలా మంచిగా ఉన్నది, మంచిగా చేసింది. సినిమా అయితే ఎక్కడ బోర్ లేదు, చూసిన కొద్ది చూడాలనిపించింది. లాగుడు లేదు, ఏం లేదు, చాలా మంచిగా ఉంది. పాటలు బాగున్నాయి, లొకేషన్లు అక్కడిక్కడ సెట్టింగ్ చాలా బాగుంది. అప్పట్లో మణిశర్మ మ్యూజిక్ కదా, అప్పట్లో చాలా పాత పాటలు ఎలా అనిపించింది? అప్పటికి డిఫరెన్స్ ఉంది, చాలా బాగున్నది. అందరు చూసి ఆదరించాలి ప్రేక్షకులు. అంటే ఇందులో బాగా ఏం నచ్చింది? కిరణ్ అబ్బవరం గారి ఫైట్, ప్రేమ లవ్ స్టోరీ నచ్చింది. అది పవర్ఫుల్ ఉన్నది. పక్కన యూత్ కూడా అందరూ చూడవచ్చు, ఫ్యామిలీ కలిసి చూడవచ్చు. అంత ఫరక్ ఏం లేదు, బాగుంది. నా చెన్నై లవ్ స్టోరీ నేనైతే ఇప్పుడే చూసి వస్తున్నాను. ఒక మంచి లవ్ స్టోరీని చూసి మనం ఇంటికి వెళ్తాము, ఒక మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్స్ ఏవి, ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. బ్యాక్ డ్రాప్స్ ఏవి అంటే మాత్రం నేను డైలాగ్ రైటింగ్ అండ్ క్లైమాక్స్ అని చెప్తా. స్టార్టింగ్ నుంచి సినిమా ఒక కొత్త లవ్ స్టోరీని చూపించడానికి ట్రై చేస్తున్నప్పుడు మనం ఆ క్లైమాక్స్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఆ యూనిక్నెస్ లేకపోవడం కొంచెం డౌన్ అయిపోయింది సినిమా క్లైమాక్స్లో. అండ్ డైలాగ్స్ అన్న, ఇట్లాంటి సినిమా ఇంత ఎమోషనల్ లవ్ స్టోరీని మీరు చూపిస్తున్నప్పుడు డైలాగ్స్ అనేవి చాలా డీప్గా పడాలి, అప్పుడే ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వగలుగుతారు. సో అన్ని పడ్డాయి డైలాగ్స్, బట్ అన్ని డీప్గా అంత న్యాచురల్గా డైలాగ్స్ లేకపోవడం వల్ల మనకి సినిమా కొంచెం అక్కడక్కడ డిస్కనెక్ట్ అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా. శ్రీ గౌరీ ప్రియ గారు
ప్యూర్ డామినెన్స్ అన్న స్క్రీన్ మీద. ఆవిడ యాక్టింగ్ గురించి నేనైతే చెప్పలేను, మాటలు రావట్లేదు కూడా. స్క్రీన్ మీద ఆవిడ వస్తే నవ్వితే నవ్వుతాం, ఏడిస్తే ఏడుస్తాం, ఆవిడ కోపం వస్తే మనకు కోపం వస్తుంది. క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది ఆవిడతో, ఆవిడ క్యారెక్టర్లో మనం లీనమైపోతాం. సో ఎక్కువ హైలైట్ అంటారా? సినిమాకి సోల్ అన్న మ్యూజిక్ మాత్రం. మణి శర్మ గారు లేకపోతే మాత్రం ఈ సినిమాని నేను ఊహించుకోలేను. ఇంకెవరైనా కొడతారా అంటే కొట్టలేరనే చెప్తా. మెలడీ బ్రహ్మ ఎందుకని ప్రూవ్ చేసుకున్నారు మళ్ళా మణి శర్మ గారు. అంతే, డైరెక్టర్ కి మంచి హిట్ దొరికింది, కిరణ్ అబ్బవరం గారికి హ్యాట్రిక్ దొరికింది. మెయిన్ గా మంచి సినిమా, నేను ఒక 2.5 ఇస్తా. హాయ్ అన్న. మరి ఈ రోజు కిరణ్ అబ్బవరం సినిమా ఎలా అనిపించింది? ముందుగా కిరణ్ భవనానికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చెన్నై లవ్ స్టోరీ మంచి ఒక కథతోడు వచ్చిండు, ఒక డిఫరెంట్ కథతోడు వచ్చిండు. అసలు ఈ సినిమా మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఒక లవ్ స్టోరీ అనేది కొత్తగా తీసుకుపోయిన డైరెక్టర్ గారుగా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా చెప్పాలంటే కిరణ్ భవన్ గారికి ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే కొత్త ధనంతో కొత్త స్టోరీతో వచ్చిండు, ఒక డిఫరెంట్గా. అంటే ఒక అసలు లవ్ చేసిన తర్వాత లవర్స్ అంటే ఎలా ఉండాలో నిజంగా చెప్తున్నా. హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. కథ కూడా అంతా బాగా తీసిండు, ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా కూడా స్టోరీ అనేది కొత్తదనం తీసుకొచ్చిండు. అసలు మనము ప్రతి ఒక్క చూసినప్పుడల్లా సీన్స్ ఎక్కడ కూడా మనకు ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా కొత్తతనం చూపిస్తారు డైరెక్టర్ గారు. అసలు సర్ప్రైజ్గా ఉంటాయి ఏ స్టోరీ అయినా. అంటే హీరోది అంటే చాలా సినిమాలు చేశాడు, ఇప్పుడు ఈ గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో చిరంజీవి సార్ కూడా స్టార్ట్ అవుతాడు అని చెప్పేసి అన్నారు మన ముందుగా మెగా యాక్టింగ్ లో ఏం తేడా అనిపించింది? ముందుగా మెగాస్టార్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారు వచ్చి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ సినిమాకి, మన చెన్నై లవ్ స్టోరీకి. ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుందాం మనం కూడా. పెద్ద మెగాస్టార్ గారు వచ్చిరంటే, ఎందుకంటే ఈ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చారు హీరో గారికి, కిరణ్ భవన్ గారికి. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్. మేము మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడ్డాం. ఒక చిన్న హీరో అంటే ప్రతి ఒక్క హీరోలో కూడా ముందు ఉండి చిరంజీవి గారు ముందుండి సక్సెస్ఫుల్గా కొత్త డైరెక్టర్ కూడా మంచి ఒక బేబీ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. బేబీలో మనం లవ్ స్టోరీ ఎలా చూస్తామో ఈ సినిమాలో కొత్తగా అలా చూస్తాం మనం. ఒక లవ్ స్టోరీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్గా కనిపిస్తుంది. అసలు ప్రతి ఒక్కరు ఏడుస్తారన్న ఈ సీన్ చూస్తుంటే 100%. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ గారు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్లో కూడా డైరెక్టర్ గారు కొత్తగా తనం తీసుకొచ్చిండు. ముందుగా డైరెక్టర్ గారు కూడా అసలు ఏడిపించేసిండు సినిమా మొత్తం. అసలు క్యారెక్టర్ తగ్గట్టు హీరో గారు మాత్రం ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. ఆ కథ ఎన్నుకోవడం కూడా, స్టోరీ తీయడం కూడా ఒక డిఫరెంట్ యాంగిల్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, కొత్త రకం చూపించిండు. మేము చెప్పాలంటే ఇక్కడ మన ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఎక్స్పెక్ట్ చేయడం, మనం అంతా ఏడుపు అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. హీరో గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ దాంట్లో క్లైమాక్స్ లో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సీన్స్ చెప్తున్నా కదా కొత్తగా చూపించిండు. సీన్స్ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపిస్తాడు ప్రతి సీన్స్. యాక్సెప్ట్ చెప్పాలి డైరెక్టర్ కూడా. ఇప్పుడు తెలుగు అమ్మాయి కదా గౌరీప్రియ, ఎలా అనిపిస్తుంది ఆమెకి కంబ్యాక్? మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి కొత్త హీరోయిన్ వచ్చి అనుకోవాలి మనం. ఎందుకంటే అంత బాగా యాక్టింగ్ చేసింది ఆమె. హీరో గారి కంటే హీరోయిన్ గారు మొదలుగా చెప్పాలంటే చాలా బాగా చేసింది హీరోయిన్ గారు. హీరో గారు కూడా కొత్త తరంగా తీసుకొచ్చారు హీరో గారు. ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అసలు కిరణ్ భవనానికి ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు ప్రతి సీన్స్ చూసినా కూడా మనం ఎమోషన్స్ వెళ్ళిపోతాము. ఆ లవ్ స్టోరీ కానీ ఆ కథ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ముందుగా అన్న ఎన్ని కోట్లు రీచ్ అవుతుందని నేను చెప్పలేను, కానీ సినిమా మాత్రం మంచి హిట్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. చిన్న సినిమాలైనా కూడా మనము చాలా సక్సెస్ఫుల్ కావాలని మనం ముందుగా చెప్పాలి. అంతా బాగుంది సినిమా. సినిమా మాత్రం హైలైట్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. కిరణ్ భవన్ గారికి ముందుగా ఇది ఒక సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. చెన్నై లవ్ స్టోరీ మాత్రం చూసిన వాళ్ళు మాత్రం ఫుల్. చాలా మూవీకి ముందు చాలా ప్రమోషన్ చేసారు చాలా మంది, రకరకాల తిరుపతిలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నేను కష్టపడుతున్నా చెప్పడం ఇదంతా కూడా. ఓకే, తప్పకుండా అంటే ఒక మంచి హిట్ సినిమా అని చెప్పచ్చు. అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి చెప్పచ్చు అన్న. నేను ఏమంటున్నా అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు మనం చూసినా కూడా అసలు ఎక్స్ప్లోర్ చేయం, అంత బాగా తీసే సినిమా డైరెక్టర్ గారు. ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ. అసలు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా. అసలు ప్రతి ఒక్క టైంకి ప్రతి ఒక్క చూసినప్పుడు సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. అంత బాగా తీసారు. కిరణ్ భవన్ గారికి ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్. అందరు చూడొచ్చు. మేము చెప్పండి లవర్స్ మాత్రం చూసిన మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మేము చెప్పండి మ్యూజిక్ కూడా బాగా కొట్టిండు. మనిషినే కదా మ్యూజిక్ కూడా. మనిషినే ఆయన ఎంత పెద్ద బిగ్గెస్ట్ మనిషి. మన మహేష్ బాబు గారు కొట్టిన, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, ఆయన ప్రతి ఒక్క సినిమా సక్సెస్ఫుల్. అలాంటి కిరణ్ భవన్కి మనిషి శర్మ కొట్టినంటే ఆయన లక్ అనుకోవాలి. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మనిషి శర్మ కొట్టినంటే మామూలు మాట కాదు. ఇటు సూపర్ 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 బ్లాక్